ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఇప్పుడు మనం 22వ శ్లోకం నుంచి రెండు విశేషాలు తెలుసుకుందాం. అశ్రుతాసశ్రుతాసశ్చ యజ్వానో ఏప్యయజ్వనః స్వర్యంతో నాప్యపేక్షంతే ఇంద్రమగ్నించ ఏ విదుః శిఖతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః. అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యకశ్రుతిః. శిఖతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః. అస్మాల్లోకాదముష్మాచ్చేత్ అముష్మాత్ చ ఇతి ఆహ. అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యకశ్రుతిః. అశ్రుతాసశ్రుతాసశ్చ యజ్వానో ఏప్యయజ్వనః స్వర్యంతో నాప్యపేక్షంతే ఇంద్రమగ్నిం చ ఏ విదుః శిఖతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః. అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యకశ్రుతిః. ఆరుణిక శృతి ఇంకొక విశేషం కూడా చెప్తోంది మనకు. శృతి అంటే ధర్మశాస్త్రం, ఆ వేదంలో భాగం. శృతి అంటే వేదం, శ్రవణం ద్వారా తెలుసుకునేది. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో ఉన్నటువంటిది. శబ్దమాత్రం చేతనే, శబ్ద శ్రవణ మాత్రం చేతనే తెలుసుకోబడేది శృతి. స్మృతి అంటే జ్ఞాపకం చేసుకోదగినది ధర్మశాస్త్రం. అది శృతి స్మృతి. శృతి నిగమం, స్మృతి ఆగమం, నిగమాగమములు. అశ్రుతాసః శ్రుతాసః చ యజ్వానః ఏ అపి అయజ్వనః స్వర్యంతః న అపి అపేక్షంతే ఇంద్రం అగ్నిం చ ఏ విదుః. షోడశపది అయం శ్లోకః. శిఖతాః ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః అస్మాత్ లోకాత్ అముష్మాత్ చ ఇతి ఆహ చ ఆరణ్యకశ్రుతిః. త్రయోదశపది అయం శ్లోకః. అశ్రుతాసః విద్వాంసులు, శ్రుతాసః శ్రుతాసః విద్వాంసులు అవిద్వాంసులు కూడా. యజ్వానః యజ్ఞం చేసిన వాళ్ళు, అపి అయజ్వనః యజ్ఞం చేయని వాళ్ళు. వీళ్ళందరూ కూడా స్వర్యంతః నా అపి అపేక్షంతే, వీళ్ళందరూ స్వర్యంతః పుణ్యలోకానికి వెళ్ళొచ్చు. పరంతు ఇంద్రం అగ్నిం చ ఏ విదుః ఇంద్రుణ్ణి అగ్నిహోత్రుణ్ణి తెలుసుకున్న వాళ్ళు శ్రీ విద్యను అపేక్షించరు. వాళ్ళకు అపేక్ష ఉండదు. కారణం వాళ్ళకు కావలసిన పుణ్యలోకాలు. శ్రీ విద్యావేత్త అమ్మవారి యొక్క అద్భుతమైన మణిద్వీపానికి చేరుకుంటాడు, పునర్జన్మ ఉండదు. కానీ పుణ్యలోకాలకు వెళితే క్షీణే పుణ్యమర్త్యలోకం విశంతి, ఆ ఫలితం పొందిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే. మళ్ళీ పునరపజననం పునరపమరణం. కానీ వీళ్ళకది లేదు. శ్రీ విద్యావేత్తలు మోక్షం పొందుతారు, మణిద్వీపానికి వెళ్తారు, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా ఫలితం ఎక్కువ ఉన్నప్పుడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారు ఐక్యమైపోతారు. వీళ్ళందరూ ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి
సికతా ఇవ సంయంతి, సూర్యకిరణాల చేత ప్రేరితమైన ఇసుక రేణువుల్లా ఉంటారు. రశ్మిభి సముదీరితా, అస్మాల్లోకాత్ అముష్మాచ్చ ఇది ఆహ ఆరణ్యక శృతి. ఈ లోకం నుంచి పరలోకానికి, పరలోకానికి మళ్ళీ ఈ లోకానికి వెడుతుంటారు, వస్తుంటారు. ఆగమనం నిగమనం. పుణ్యం చేసుకుంటారు, యజ్ఞాలు యాగాలు చేశారు, విద్యలు నేర్చుకున్నారు, లౌకిక విద్యలు, పండితులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇంద్రుడిని అగ్నిహోత్రుడిని ఆరాధించారు. వాడి అనుగ్రహంతో పుణ్యం పొందారు. ఈ పుణ్యఫలంతో స్వర్గానికి పెడతారు. పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ లోకానికి వస్తారు, మళ్ళీ ఆ లోకానికి పెడతారు, వస్తుంటారు. ఇలా తిరోగమనం పురోగమనం తిరోగమనం జరుగుతుందే తప్ప శాశ్వత బ్రహ్మలోక ప్రతిష్టానం అనేది లభించదు. ఈ గమనాగమనములు వీళ్లకు ఉంటాయి. కారణం శ్రీ విద్యపై వారికి ఆసక్తి లేదు. లలితా సహస్రనామం కానీ, లలితా త్రిశతి కానీ, లలితా అష్టోత్తరశతం కానీ అధ్యయనం చేద్దామనే ఆలోచన ఆసక్తి వాళ్లకు లేదు. తత్ఫలితంగా గమనం ఆగమనం, పురోగమనం తిరోగమనం ఏతదేవ భవతి నాణ్యత్. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అశ్రుతాశ్రుతాశ్చ యజ్వానోయేప్య యజ్వనః స్వర్యంతో నాప్యపేక్షంతే ఇంద్రమగ్నిం చ ఏ విదుః సికతా ఇవ సంయంతి రశ్మిభిः సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యక శృతి అని చెప్పింది ఎవరండి? ఆరణ్యక శృతి. యస్య నో పశ్చిమం జన్మ యదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. ఇక్కడ స్పష్టంగా చెప్పారు హయగ్రీవస్వామి గారు 24వ శ్లోకం. యస్య నోపశ్చిమం జన్మ యది వా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. యస్య నః పశ్చిమం జన్మ యది వా శంకర స్వయం తేన ఏవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. త్రయోదశపది. యస్య నః పశ్చిమం జన్మ, ఎవరికైతే మరో జన్మ ఉండదో, యదివా శంకర స్వయం, ఎవరైతే శంకర స్వరూపులవుతారో, తేనైవ లభ్యతే విద్య, వారికే ఈ విద్య లభిస్తుంది. ఏమిటది? శ్రీమత్ పంచదశాక్షరీ లలితా త్రిశతి. 15 బీజాక్షరాలతో కూడినటువంటి అద్భుతమైన త్రిశతి. యస్య నోపశ్చిమం జన్మ యదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. ఇతి మంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే మోక్షైకహేతు విద్య తు శ్రీ విద్య నాత్ర సంశయ. ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పారు. మోక్ష విద్య శ్రీ విద్య ఏవా, శ్రీ విద్యైవ మోక్ష విద్యా భవతి నతు అన్యా విద్య. ఇతి మంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే మోక్షైకహేతు విద్య తు శ్రీ విద్య నాత్ర సంశయ. ఇతి మంత్రేషు బహుధా విద్యాయాః మహిమా ఉచ్యతే మోక్షైకహేతు విద్య తు శ్రీ విద్య నా అత్ర సంశయః. ద్వాదశపది. ఇది మంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే. శ్రీ విద్య యొక్క మహిమ మంత్రశాస్త్రంలో అద్భుతంగా చెప్పారు. మోక్షైకహేతు విద్య తు శ్రీ విద్య అత్ర సంశయ నా. ఈ శ్రీ విద్య మోక్ష విద్యయే, ఏమాత్రం సందేహం అక్కర్లేదు. సందేహం ఉందో వాడు అధఃపతనమే. సంశయాత్మా వినశ్యతి. నశిల్పాదిజ్ఞానయుక్తే విద్వచ్ఛబ్ద ప్రయుజ్యతే మోక్షైకహేతు విద్య సా శ్రీ విద్యైవ న సంశయ. ఇంకా స్పష్టంగా చెప్పారండి హయగ్రీవస్వామి గారు. నశిల్పాది జ్ఞానయుక్తే విద్వచ్ఛబ్ద ప్రయుజ్యతే మోక్షైకహేతు విద్యా సా శ్రీ విద్యైవ న సంశయ. నా శిల్పాది జ్ఞానయుక్తే విద్వచ్ఛబ్ద ప్రయుజ్యతే మోక్షైకహేతు విద్య సా శ్రీ విద్య ఏవ నా సంశయ. శిల్పాది జ్ఞానయుక్తే విద్వచ్ఛబ్ద న ప్రయుజ్యతే. వాడు శిల్పాలు బాగా చెబుతాడండి, బొమ్మలు బాగా వేస్తాడండి, అది విద్య శ్రీ విద్య అవుతుందా? లౌకిక విద్య అదొక కళ, అంతవరకే. మోక్షైకహేతు విద్య సా శ్రీ విద్య ఏవ న సంశయ. జనమరణ రాహిత్యమైన కైవల్య ప్రాప్తిని కలిగించే ఏకైక విద్య శ్రీ విద్య. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎత్తుగా చెప్పారండి.
न शिल्पादि ज्ञानयुक्ते विद्वच्छब्दः प्रयुज्यते मोक्षैकहेतु विद्या सा श्रीविद्यैव न संशयः। पुनर्मिलामः आगामिनि कार्यक्रमे। सर्वेभ्यः पार्वतीपरमेश्वरयोः दिव्यानुग्रहप्राप्तिरस्तु। स्वस्ति।